శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సెట్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కోసం అయితే నేనైతే రేటింగ్ ఒక 6.5. మోహన్ బాబు యాక్చువల్లీ బాగా చేశారు. నేను అదే చెప్తున్నాను, క్లైమాక్స్ శివభక్తుడిగా బాగా చేశారు. సో హైందత్వం పెంచడానికి, శివభక్తి పెంచడానికి అందరి మధ్యలో ఈ మూవీ చాలా మంచి సినిమా. మంచు విష్ణు కూడా చాలా బాగా చేశాడు. అంటే ఆ కన్ను తీసేసే సీన్ కానీ, ఆయన శివుడికి కన్ను అర్పించే సీన్ కానీ చాలా బాగా చేశాడు. లాస్ట్లో అయితే గూస్ బంప్స్ గ్యారంటీ అండి. మీరు ప్రభాస్ ఫ్యాన్ అయినా కాకపోయినా శివభక్తితో గూస్ బంప్స్ గ్యారంటీ. ఇంకా మీరు ప్రభాస్ ఫ్యాన్ అయితే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ లాగ్ 60% ఆఫ్ ద సినిమా ఇస్ విఎఫ్ఎక్స్, టోటలీ విఎఫ్ఎక్స్. ఐ వుడ్ నాట్ డినై దట్. అంటే గ్రాఫిక్స్ చెప్తున్నాను కదండి, గ్రాఫిక్స్ చాలా ప్లేసెస్లో ఉన్నాయి, కానీ ఆల్మోస్ట్ న్యాచురల్గానే ఉంది. ఎక్కడ ఫెయిల్ ఏం అవ్వలేదు మూవీ. నిజంగా బాగుంది. అందరూ వచ్చి ఒకసారి పక్కా వాచ్ చేయాలి. ఇంకా మీరు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అసలు చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని. గ్రాఫిక్స్ కూడా కొంచెం అవసరం లేని ఎలివేషన్స్ ఉన్నాయి. ఇంకా దానికి మించి నేను ఏం చెప్పాను. థ్యాంక్ యూ. రేటింగ్ యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్ నేను 10/10 ఇవ్వాలి, కానీ ప్రభాస్కే ఇస్తారు. విష్ణు గారి సినిమానే, కానీ నేను విష్ణు గారికి 8/10 ఇస్తాను. ఎందుకంటే ఆనెస్ట్లీ మనం హార్డ్ వర్క్ ని గుర్తించాలి. చాలా బాగా యాక్ట్ చేశాడు. కన్ను తీసేసే సీన్ కానీ, డాన్స్ సీన్స్ కానీ. కానీ కొన్ని ప్లేసెస్ లో క్రింజ్ రొమాన్స్, కొన్ని ప్లేసెస్ లో మోహన్ బాబు కూడా చాలా బాగా చేశారండి. అంటే ఒక ఆరోగెంట్ రోల్, అంటే ఆయనకు చాలా ఆరోగెన్స్ ఎక్కువ అనమాట. నేను తప్ప శివుడిని ఎవరు పూజించొద్దు అనే ఆరోగెన్స్ ని చాలా బాగా చూపించాడు. ఆ ఆరోగెన్స్ ని వంచడం కూడా ప్రభాస్ వచ్చి ఆయన ఆరోగెన్స్ ని వంచడం, అదంతా చాలా బాగా చూపించారు. శివభక్తులు, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ తప్పకుండా వచ్చి చూడండి, మీకు చాలా నచ్చుద్ది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించచ్చు, కొంచెం ఓపిక పట్టండి. సెకండ్ హాఫ్ లో మాత్రం సినిమా చింపేసిందండి. లవ్ యూ డార్లింగ్. ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ వీడియో, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఐ లవ్ యూ. యు ఆర్ ద రీజన్ ఐఎమ్ హియర్ టుడే టు వాచ్ దిస్ మూవీ at PCX Prasads. So I just love you darling. Keep going. Spirit, Salar 2, Rajasam అన్నిటి కోసం మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఐఎమ్ వెయిటింగ్ విత్ మై ఫుల్ హార్ట్ఫుల్ హార్ట్. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ దిస్ థింగ్ దట్ ఐ లవ్ యూ డార్లింగ్. నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. స్పిరిట్, రాజాసాబ్ ఇలాంటి ఎన్నో హిట్స్ మీరు ఇంకా ఇవ్వాలి. అర్థం కాదు. కెన్ యూ కమ్ అగైన్? ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మనకి కల్కి రోల్ వేసాడు భైరవాలో. ఈ ఇయర్ రుద్ర రోల్ వేసాడు. నేను ఈ 1 ఇయర్ ప్రభాస్ ని థియేటర్స్ లో చాలా మిస్ చేశాను. ఎన్ని రీ రిలీజెస్ అయినా వెళ్ళాను, ఈ 1 ఇయర్ థియేటర్ లో మిస్ చేశాను. ఆ కట్అవుట్ కి నేను ఇంకా చెప్పదలుచుకుంది ఏం లేదు. ఆయన ఆ గెటప్ కానీ, ఇవాళ రుద్ర గెటప్ లో ఆ కట్అవుట్ కి నేను ఇంకేం చెప్పదలుచుకోలేను. సూపర్ అండి, చాలా సూట్ అయిందండి, చాలా సూట్ అయింది. మనం ఇప్పటి వరకు ముందు కూడా శివుడికి ప్రభాస్ కి ఒక మంచి కనెక్షన్ చూసాం. బాహుబలిలో కానీ, పౌర్ణమిలో కానీ శివుడికి ప్రభాస్ కి మంచి కనెక్షన్ చూసాం. ఈ రోజు ఆ కనెక్షన్ ని ఇంకా బలపరుచుకున్నాడు ప్రభాస్ అందరి గుండెల్లో. ఐ థింక్ హీస్ డెలివర్డ్ కంప్లీట్ రోల్, కంప్లీట్ యాక్షన్, కంప్లీట్ రోల్. కంపాటబుల్ యాక్టర్, ప్రతి రోల్ కి సెట్ అవుతాడు. వర్సటైల్ అండి, వర్సటైల్ యాక్టర్. ఏ రోల్ ఇచ్చినా సూపర్ గా చేస్తున్నాడు. నెక్స్ట్ మనం స్పిరిట్ లో ఒక బ్యాడ్ ఆస్ రోల్ లో చూడబోతున్నాం. రాజాసాబ్ లో మంచి లవర్ బాయ్ రోల్ లో చూడబోతున్నాం. ఇంకా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు ప్రభాస్ అనుకుంటున్నాను. ఐ జస్ట్ లవ్ యూ డార్లింగ్. అండ్ మంచు విష్ణు యు డన్ గ్రేట్. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఐ వోంట్ కంపేర్ బోత్ ఆఫ్ దెమ్. బోత్ ఆర్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వేస్. అంటే ఇప్పుడు ప్రెజుడిస్ లో కొంతమంది ఇలా చెప్తారు, కొంతమంది అలా చెప్తారు. నేను ఉన్నట్టు చెప్తాను. మంచు విష్ణు చేసిన యాక్టింగ్ ఇరగదీశాడు, కానీ ప్రభాస్ వచ్చినందుకే ఆయన యాక్టింగ్ కంప్లీట్ అయ్యింది. అది నేను ఒకటే ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందండి, ఆనెస్ట్లీ లాగ్ ఉంది. అంటే స్టోరీ ముందుకెళ్ళదు. సెకండ్ హాఫ్ లో మాత్రమే స్టోరీ ముందుకెళ్ళుంది. కొన్ని ఇల్లాజికల్ సీన్స్ కట్ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇంకేం లేదు. దట్స్ ఆల్ అబౌట్ కన్నప్ప. అండ్ ఐ థింక్ all the fans must come forward, take a look at this movie. They should enjoy this movie. ఫస్ట్ హాఫ్ లాగ్ అయినా పర్లేదు, వచ్చి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీస్ తో రండి, ఎవరైనా శివభక్తులు ఉంటే రండి, ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే విచ్చలవిడిగా వచ్చేయండి. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మిస్ చేయకండి, లాగ్ ఉంటుంది కానీ మిస్ చేయకండి. బాగుంది. అంటే మన తర్వాత తరాలకి శ్రీకాళహస్తి చరిత్ర గురించి తెలపడానికి ఈ మూవీ చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. దట్స్ వాట్ ఐ వాంట్.